విక్రమ్ ఆన్ డ్యూటీ సీజన్ 1 ఈ సిరీస్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉందని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, సిరీస్ అనే అమ్మాయిని బస్సులో ఎవరో రేప్ చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈ క్రైమ్ చేసింది ఎవరైనా లాస్ట్కి తెలిసిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఈ సిరీస్లో మొత్తం 4 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 20 minutes అలా ఉంటుంది. మిగతా ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతాయి. ఇంకా ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వడం మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్గా స్టార్ట్ అయినా ఒక 10 minutes తర్వాత నుంచి సిరీస్ చూస్తున్నంతసేపు వెబ్ సిరీస్ చూస్తున్నట్టుగా కాకుండా ఏదో సీరియల్ చూస్తున్నట్టుగా అనిపించింది. డైరెక్షన్ స్టైల్ కానీ డైలాగ్స్ కానీ చాలా ఫోర్స్డ్గా అనిపిస్తాయి. ఒక పర్ఫెక్ట్ ఫ్లో అనేది ఉండదు సిరీస్లో. సీరియస్ సిచ్యువేషన్లో కూడా కామెడీ చేస్తూ ఉంటారు ఏదో సీరియల్స్ లాగా. ఇప్పుడు ఒక సీరియస్ సీన్ అయింది కదా, సో ఇప్పుడు మనం ఒక కామెడీ సీన్ పెడదాం అన్నట్టుగా ఉంటుంది. స్టోరీ అనేది ఒక లైన్ మీద ఉండదు. పోనీ కామెడీ అయినా వర్కౌట్ అయిందని అంటే అస్సలు బాగోదు. కామెడీ కుళ్ళు జోకుల్లా ఉంటాయి. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఏమనుకుంటే అది అయిపోతూ ఉంటుంది. పోలీస్ వాళ్ళు కొంచెం కూడా కష్టపడినట్టుగా ఎక్కడ అనిపించదు. ఇంకా సిరీస్ లో ఎమోషనల్ సీన్స్ అయితే ఓకే పర్లేదు అనే టైప్ లో అనిపించాయి. మరీ సీరియల్స్ లో లాక్కుండా మంచి పని చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రిడిటబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం ముందే గెస్ చేసేయగలం. సీరియస్ గా వెళ్తున్న టైంలో కామెడీ చేయడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది సిరీస్ చూస్తున్నంతసేపు. ఏంట్రా ఈ గోల్ అనే టైప్ లో తీసుకుని వెళ్ళేది ఏదో సీరియస్గా తీసుకుని వెళ్తే చాలు కదా. మధ్యలో సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కామెడీ ఎందుకని సేమ్ సీరియల్స్లో లాగా ఎపిసోడ్స్ రన్ టైం పెంచడానికి పెట్టినట్టు తప్పించి అసలు యూజే లేదు ఈ సీన్స్ అనేవి. ఈ 4 episodes ఎలా ఉంటే నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో ఏంటో మరి. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సేమ్ సీరియల్ టైప్లోనే అనిపించాయి. అన్నీ లిమిటెడ్గానే యూజ్ చేశారు యాక్టర్స్ని కూడా. నాకు ఈ సిరీస్లో ఏదైనా నాకు బాగా నచ్చిందని అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటుందని. ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా ఈ సిరీస్లో ఫస్ట్ 4 episodes ఎలా ఉన్నాయి అని అడిగితే అసలు నచ్చలేదు నాకు. మీరు కూడా ఈ ఎపిసోడ్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.